హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు ఆధార్ క్యాంపింగ్ ఉండే అనమాట. సో ఆధార్ క్యాంపింగ్ అంటేనే చిన్నపిల్లలు వస్తారు ఆఫీస్కి. ఇంకా మీకు తెలిసిందే కదా నాకు చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టమో, అందుకని ముద్దు చేస్తున్నా. వీడెవడో భలే ఉన్నాడు బోండం లాగా. ఆధార్ చేయడానికి నాకు ఇంకా ఐడి రాలేదనమాట. సో పక్క B1 పిలిస్తే వచ్చిండు ఆధార్ చేయడానికి. ఇంకా ఆఫీస్ అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్తుంటే ఈ మధ్యలో ఇది జిల్లా సహకారి బ్యాంక్ అంట. ఎంతమంది ఉన్నారు అయ్యా, వాళ్ళు లోపల పనిచేసే వాళ్ళు ఎంత చచ్చిపోతున్నారు పాపం. ఇంకా రేపు ఆదివారం కదా, ఈరోజు బీవో బ్యాలెన్స్ ఈరోజు చేద్దామని చెప్పేసి మా ఎస్ఓకి అయితే వచ్చేసాను. ఈయన మా SPM, ఆయనకి క్యాష్ ఇచ్చేస్తే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు విచిత్రంగా కనిపించింది. ఇది ఎస్ఓలో పడి ఉందనమాట. ఎవరో ఆర్డర్ చేసిరంట. దీని గురించి ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మా SPM సార్ కొంచెం పని చెప్పిండు అనమాట. అంటే ఖాళీగానే ఉన్నావు కదా, ఏం చేస్తావు ఇంటికి పోయి అని చెప్పేస్తే ఈ ఆర్టికల్స్ కొంచెం స్కాన్ చేసి పెట్టు ప్రదీప్ అంటే స్కాన్ చేస్తున్నా. నాకు కూడా మజా వస్తుంది ఇలాంటివి చేస్తే, ఎందుకంటే ఇంట్లో ఖాళీగానే ఉంటా, బోర్ కొడుతుంది ఎందుకని చెప్పేసి నేను కూడా హెల్ప్ చేసిన సార్కి. అలాగా టోటల్ ఒక 35-40 ఆర్టికల్స్ అలాగా స్కాన్ చేసి కంప్యూటర్లో ఎక్కించేసిన తర్వాత ఇంకా ఆయన ఏం పని చెప్పట్లేదు. సో అది వస్తున్న బీమ్ లైట్ ఉంది కదా, దాంతో అలాగా ఆడుకుంటున్నాను. తర్వాత చాలాసేపు పని చేసిన తర్వాత SPM సార్లు టీ బ్రేక్ తీసుకుర్రు. నేను టీ తాగను కదా, మీకు తెలుసు కదా అది. సో వాళ్ళు తాగుతుంటే నేను అలాగా చూస్తూ కూర్చున్నా. ఈయన ఇటువైపు బ్లూ షర్ట్ ఆయనేమో SPM, అటువైపు ఆయనేమో పోస్టల్ అసిస్టెంట్ సార్ అనమాట. తర్వాత అక్కడన్నా ఈ బాగా బిజీగా ఉన్నాడు ఫోన్ లా. మీ అందరూ షార్ట్ చూసే ఉంటారు కదా, మా SPM సార్ తెలుగులో మాట్లాడుతున్నాడు, అదే ఇక్కడ రికార్డ్ చేస్తున్నా అన్నట్టు. సరే ఈ బ్లాగ్ అయితే ఇంత, నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకో కదా.